ఓం నమో నారాయణాయ. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు అభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు కుంభరాశి వాళ్లకు శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ మాసంలో శుభాశుభ ఫలితములు మిశ్రితంగా ఉంటున్నాయి. వీరికి శనేశ్వరుని ప్రభావము వల్ల కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉంటున్నాడు కాబట్టి, వాక్ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి వీళ్ళు కుటుంబ సమస్యలు కొంచెము ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా కలుగుతాయి. మాట్లాడేటప్పుడు కొంచెం నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడము వీళ్లకు మంచిగా ఉంటుంది. పనులేమో నెరవేరుతాయి, అయితే కొంచెం ఆలస్యం అవుతాయి. పనులేమో అన్ని నెరవేర్చుకుంటారు, ఆలస్యంగా నెరవేరుతాయి. మనసుకు తొందరలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి సమయంలో నిదానంగా ఆలోచించి పనులు చేసుకోవడం మంచిదన్నమాట. మాట్లాడేప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడవాలని చెప్పినాము. వీరికి శని యొక్క ప్రభావము తగ్గిపోవాలంటే శనివారాలు తైలాభిషేకం చేయించుట, జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయుట, శని క్షేత్రమును దర్శించుట, తరువాత శనివారాలు వీళ్ళు ఒక పొద్దు చేయటం కూడా కొంచెము శుభ ఫలితాలని వీళ్ళకు కలిగి ఉంటుంది. ముఖ్యంగా శనివారాలు వెంకటేశ్వరాన్ని వస్తే వీళ్ళ యొక్క సంకటాలన్నీ తిరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వాళ్ళు శనేశ్వరుని ప్రభావం తప్పించుకోవడానికి శనిని గురించి మీరు ఏదైనా చేసుకోవడం మంచిది. ఓం శుభం.